రైట్ ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి అశ్వరావుపేట ప్రాంతంలో శ్రీ లక్ష్మీ తులసి పేపర్ కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జీలిమెల్లి మండల పరిధిలో పలు ప్రాంతాల్లో ఈ వ్యర్థ జలాలు పారే అవకాశం ఉంది. ఏదైతే జీలిమెల్లి తాటియాగులు జీలిమెల్లి నుంచి అశ్వరావుపేట నుంచి జీలిమెల్లి వాగు ఏదైతే ఉందో ఆ వాగు సరిహద్దు ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ ఉండటం, ఆ ఫ్యాక్టరీలో నుంచి వెలువడే వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో పలు జలాలు కూడా ఈ వాగులో వదలటం వల్ల వాగు ప్రాంతం సుమారు ఇక్కడ అశ్వరావుపేట తాటియాగులగూడెం నుంచి జీలిమెల్లి మండలం రమణక్కపేట పలు ప్రాంతాలు ఏదైతే వంకవారుగూడెం జీలిమెల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వ్యర్థ జలాలు కలిసే అవకాశం ఉంది. జీలిమెల్లి పరిధిలో ఏదైతే ఇక్కడ బుడుగు చెరువు ఏదైతే ఉందో ఆ బుడుగు చెరువులో సుమారు దాని కింద 40 ఎకరాల ఆయకట్టు ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యర్థ జలాలు ఆ చెరువులోకి వెలవడంతో రైతులు కూడా వ్యవసాయానికి తీవ్ర ఇబ్బంది నెలకొంటుంది. వేసిన పంట కూడా సరిగ్గా పండకపోవడం, అట్లాగే అది పంట ఏదైతే ఉందో సరిగ్గా ఎదగకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు మళ్ళీ వాటిని దున్ని మళ్ళీ పంటలు వేసుకునే పరిస్థితి నెలకొంది. ఏదైతే చేపలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ చెరువు మీద ఆధారపడి కొంతమంది చేపలు పట్టుకొని జీవనం కూడా కొనసాగిస్తున్నారు. ఆ చేపలు కూడా ఏదైతే ఆ వ్యర్థ జలాల వలన చేపలు కూడా చనిపోయి దాదాపు సుమారు చాలా వరకు నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇంకోటి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పశువులు ఏదైతే ఉన్నాయో ఈ వాటర్ ఈ వ్యర్థ జలాల నుంచి కలిసే వాటర్ ఏదైతే ఉందో వాటర్ తాగడం వల్ల పశువులు కూడా తీవ్రంగా అనారోగ్యం గురవటం, గతంలో కూడా అటువంటి కేసులు ఇక్కడ ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్లో కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇంకో విధంగా చూసుకుంటే ఇది ఏదైతే కర్మాగారం నుంచి వచ్చే ఈ వ్యర్థ జలాల వలన ఆ పొల్యూషన్ వలన ఇక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్ కూడా ఈ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్రంగా హాని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే అశ్వరావుపేట అక్కడ ఉన్నటువంటి ప్లాంట్లో కూడా ఈ వ్యర్థ జలాలు ఏదైతే ఉన్నాయో ప్యూరిఫైడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యర్థ జలాలను కావాలనే వదిలిన సంఘటనలు కూడా నెలకొంటున్నాయి. ఏదైతే గతంలో కూడా ఫ్యాక్టరీ మీద పలుసార్లు ఏదైతే వార్తా కథనాలు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన పొల్యూషన్ బోర్డు కంట్రోల్ కావచ్చు వచ్చి తూతు మంత్రంగా నామాత్రంగా తనిఖీలు చేసి నామాత్రం పరిశీలించి మళ్ళీ వెంటనే రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయిన అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చిరి బాలాజీ గారికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఆంధ్రాకి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో పలుసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులకు స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే ఎవరైతే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని పిలిపించి తక్షణమే అక్కడ ఉన్నటువంటి వాగు ప్రాంతం ఏదైతే వ్యర్థ జలాలు కలిసే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి తక్షణమే ఈ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఊరుకోము, ఎవరిని కూడా సహించమనే మాట కూడా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. నిజంగా ఎమ్మెల్యే ఈ ఫ్యాక్టరీ వ్యర్థ జలాల మీద వచ్చిన ఫిర్యాదుల మేరకు తక్షణమే అక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకెళ్తాం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో హర్షంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రసన్నతో సాయి, సిబిఆర్ న్యూస్.